ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామకథాసుధలోని వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలోని 69వ సర్గలోకి వచ్చాం మనం. కుంభకర్ణుడు శ్రీరాముడి చేతిలో హతుడైనాడు. కొంతమంది ఒక సందేహం వ్యక్తపరిచారు, ఏమంటే కొన్ని వర్షన్స్లో కుంభకర్ణుడిని లక్ష్మణుడు సంహరించినట్టు చెప్పారు కొంతమంది. అలా ఎందుకు వచ్చింది, ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది అని అడిగారు. వేరియేషన్ ఎందుకు వచ్చింది అన్నది తెచ్చిన వాళ్ళని అడగాల్సి ఉంటుంది. మనం వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్పుకుంటున్నాం. అవతార సామగ్రి, అలాగే మహావిష్ణువు ఎత్తిన అవతారాల వివరం చూస్తే రావణ కుంభకర్ణులు ఇద్దరూ శ్రీరాముడి చేతిలో హతమగుటయే ఉంటుంది, కానీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. ఎంచేత అంటే జయ విజయులు ఆ కథ అంతా మీరు చూస్తే శిశుపాల దంతవక్తులను శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. చేత రామాయణంలో కూడా శ్రీరాముడే కుంభకర్ణుణ్ణి సంహరించాడు, మీకు క్లియర్గా కనిపించింది, మనం చూసాం. ఇకపోతే కుంభకర్ణుడి సంహారం విషయంలో ఒకచోట శ్రీరాముడికి కుంభకర్ణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడి బాణాలకు 2 భుజాలు కింద పడిపోయి ఆ తరువాత కాళ్ళు కూడా వేరైపోయాయి శరీరం నుంచి, కుంభకర్ణుడి శరీరం నుంచి. ఆ సమయంలో మూర్ఛపోయాడు అన్నట్టుగా ఒక చోట వచ్చింది. అలాంటప్పుడు సంహరించడం జరిగింది కదా, అది ఎంత మటుకు సమంజసం అని ఒకళ్ళు అడిగారు. సంస్కృతంలో క్రోధమూర్ఛిత మూర్ఛిత అని అడుగడుగున చాలా చోట్ల చెప్తూ ఉంటారు. స్పృహ తప్పి పడిపోవడం అన్న మాటకి మూర్ఛిత అన్న మాట సంస్కృతంలో పూర్తిగా అన్వయం కాదు. క్రోధం కలిగి ఒళ్ళు తెలియని పరిస్థితిలోకి వెళ్ళాడు అన్నప్పుడు దాని లిటరల్ మీనింగ్ క్రోధమూర్ఛిత అని. క్రోధం రాగానే పడిపోయాడు, లేవట్లేదని కాదు. అన్లెస్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ దట్ ది పర్సన్ హ్యాస్ ఫాలెన్ అండ్ ఈజ్ అనేబుల్ టు గెట్ అప్. మూర్ఛిత అన్న పదానికి మూర్ఛపోయాడు పూర్తిగా అని చెప్పడం కరెక్ట్ కాదు. మోరోవర్ అతను బాహువులు తెగిపోయినా కూడా అలా యుద్ధం సాగిస్తూనే ఆ రాక్షసాకారం ముందరికి వస్తూనే, మీదకు వస్తూనే వానరుల్ని ఎత్తుకుని నోట్లో వేసుకోవడం లాంటిది చేస్తున్న ఒక వ్యక్తిత్వం కుంభకర్ణుడు. అతను మహావీరుల్లాగానే యుద్ధం చేశాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. సుగ్రీవుణ్ణి ఎప్పుడైతే పడేసి ఎత్తుకుని లంకలోకి వెనక్కి వెళ్ళాడో ఆ సందర్భంలో తప్ప సుగ్రీవుణ్ణి లంకకి తీసుకెళ్ళిపోయి రావణాసుడికి చూపించడానికి వెళ్ళాడు, కానీ మధ్యలో ఆయన లేచి హంగామా చేసి మళ్ళీ గాలిలోకి ఎగిరిపోయాడు, అది వేరే విషయం.
సో కుంభకర్ణుడు, he was fighting till his last breath. So that was the episode with Kumbhakarna. Mighty war, in fact, not an ordinary one. एवं विलपमानस्य रावणस्य दुरात्मनः श्रुत्वा शोकाभितस्तस्य त्रिशिरावाक्यमब्रवीत् एवमेव महावीर्यो हतो न सात मध्यमनः तु सत्पुरुषा राजन् विलपन्ति यथा भवान् नूनं त्रिभुवनस्यापि पर्याप्तस्त्वमसि प्रभो सा कस्मात् प्राकृत इव शोचस्यात्मानमीदृशं ब्रह्मदत्तास्ति ते शक्तिः कवचः सायको धनुः सहस्रखर संयुक्तो रथो मेघस्वनो महान् त्वया सकृद्विश्वस्त्रेण विशस्ता देवदानवाः सा सर्वायुधसम्पन्नो राघवं शास्तुमर्हसि कामं तिष्ठ महाराजा निर्गमिष्याम्यहं रणम् उद्धरिष्यामि ते शत्रून् गरुडः पन्नगानिव शम्बरो देवराजेन नरको विष्णुना यथा तदाज्यशयिता रामो मया युधि निपातितः श्रुत्वा त्रिशिरसो वाक्यं रावणो राक्षसाधिपः पुनर्जातमिवात्मानं मन्यते कालचोदितः श्रुत्वा त्रिशिरसो वाक्यं देवान्तकनरान्तकौ अधिकायश्च तेजस्वी बभूवुर्युद्धहर्षिताः ततोऽहमित्येव गर्जन्तो नैऋतर्षभाः रावणस्य सुता वीरा शक्रतुल्यपराक्रमाः. రావణుడు అంతులేని శోకంలోకి మునిగిపోయిన తరువాత అతని కుమారుడైన త్రిశిరుడు ఇలా అన్నాడు, మహారాజా, మహావీరుడైన మా పినతండ్రి ఇట్లు హతుడగుటని విధి నిర్ణయం. నీ వంటి సత్పురుషులు విలపింపరు ప్రభు. నీవు ముల్లోకములను పాలింపగల సమర్థుడవు. అట్టి నీవు ఒక సామాన్యుని వలె తక్కువగా ఊహించుకుంటూ ఎందుకు దుఃఖిస్తున్నావు అన్నాడు. ఒక్కసారి బ్రహ్మదేవుడు అనుగ్రహించిన శక్తి, కవచము, ధనుర్బాణములు నీ దగ్గర ఉన్నాయి. అవన్నీ గుర్తు తెచ్చుకో. నీ రథం సామాన్యమైంది కాదు. దానికి 1000 గుర్రాలు పూంచబడి ఉన్నాయి. దాని చక్రముల సవ్వడి మేఘగర్జన వలె శత్రు భయంకరమైనది. ఎట్టి ఆయుధమును చేపట్టకయే దేవదానవులను పెక్కు పర్యాయములు ఆపదల పాలు చేశావు నువ్వు. వివిధాయుధ సంపన్నుడవైన నీవు ఇప్పుడు రాముణ్ణి అవలీలగా జయింపగలవు అన్నాడు. త్రిశిరుడు అన్న నామం 2 చోట్ల వస్తుంది. ఒకటి ఖరదూషణ త్రిశిరులలో ఒకడు, రెండవ వాడు రావణుడి కుమారుడు ఇంకొకడు. వీడిప్పుడు మాట్లాడుతున్నది రావణుడి కుమారుడు. సో ఈ త్రిశిరుడు, నీ ఆజ్ఞ అయినచో నేను యుద్ధమునకు వెళ్తాను అన్నాడు. నిశ్చింతగా ఉండమన్నాడు. గరుత్మంతుడు సర్పములను వలె నేను ఒక్కడే నీ శత్రువులను నిర్మూలిస్తానన్నాడు. దేవేంద్రుడు శంబరాసుని వలె, శ్రీ మహావిష్ణువు నరకుని వలె నేడు నేను యుద్ధమున శ్రీరాముడిని మట్టి గరిపిస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడికి కొద్దిగా ఊరట చెందాడు. ఆయన ఒక్కసారి పునర్జన్మనెత్తినట్లుగా సంతోషపడ్డట. త్రిశిరుడి మాటలు వినగానే దేవాంతకుడు, నరాంతకుడు, బలశాలి అయిన అతికాయుడు అను రావణుని కుమారులు ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరారు. రాక్షస శ్రేష్ఠులు, ఇంద్రుని అంతటి పరాక్రమశాలులు, మహావీరులు అయిన రావణ సుతులు అహమహమికతో, అంటే నేను ముందర అనుకుంటూ బయలుదేరారట. సామాన్యులేం కారు వాళ్ళు. గర్జింపసాగారు. అంతరిక్షగతా సర్వే సర్వే మాయా విశారదా సర్వే త్రిదశ దర్పఘ్నా సర్వే చరణదుర్జయా. ఆకాశంలోకి ఎగిరారు. సర్వే సుబల సంపన్నా సర్వే విస్తీర్ణకీర్తయ సర్వే సమరమాసాజ్యన శ్రూయంతే పరాజితా. దేవైరపి స గంధర్వై స కిన్నర మహోరగై సర్వే చ విదుషో వీరా సర్వే యుద్ధ విశారదా సర్వే ప్రవర విజ్ఞానా సర్వే లబ్ధవరాస్తథా. అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి, అందరి బ్యాక్గ్రౌండ్స్ తెలుసు. అంచేత వాళ్ళే సామాన్యమైన వీరుడు కారు. స తైస్తదా భాస్కరతుల్యవర్చసై స్తుతైర్వృత శత్రుబల ప్రమర్దనై రరాజరాజా మఘవాన్ యథామరై వృతో మహాదానవదర్పనాశనై స పుత్రాన్ సంపరిష్పజ్య భూషయిత్వా చ భూషణై అశీర్భిశ్చ ప్రశస్తాభిః ప్రేషయామాస సంయుగే యుద్ధోన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ చాపి రావణః రక్షణార్థం కుమారాణాం ప్రేషయామాస సంయుగే తేభివాచ్య మహాత్మానం రావణం రిపురావణం కృత్వా ప్రదక్షిణం చైవ మహాకాయాపతస్థిరే. రావణాసురుణ్ణి ముగ్గురు ప్రదక్షిణ చేసి బయలుదేరారు. సర్వౌషధీభిర్గంధైశ్చ సమాలభ్య మహాబలాః నిర్జగ్ముర్నై
నిర్జగ్ముర్నైర్హృత శ్రేష్టా షడేతే యుద్ధకాంక్షిణ. చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతి చోట నైర్హృత శ్రేష్ట అంటారు ఏమిటి, నైరుతి దిక్కుని అంటే నైరుతి దిక్కు అన్నది రాక్షసులకు చెందినది. వాస్తు గురించి మాట్లాడితే అంచేత నైరుతిలో ఓపెనింగ్ ఇవ్వద్దన్నారు, అక్కడ గొయ్యులు వద్దన్నారు, నో పిట్స్, నో పిట్ ఫాల్స్, అక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అందరికంటే శక్తివంతుడైన వాడు, ఎక్కువ తపశ్శక్తి ఉన్నవాడు, ఉపాసన బలం ఉన్నవాడు, వయోవృద్ధులు ఆ నైరుతిలో ఉంటే అక్కడ దైవబలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి ఈ పిశాచ బాధ రాక్షస బాధ రాదని చెప్పేసి మాస్టర్ బెడ్రూమ్ అక్కడ పెడతారు. బరువు ఉంచమన్నారు, వాటర్ ట్యాంకులు అక్కడ కడతారు పైన. మీ ఇంట్లో ఉన్న బీరువాలు, మీ పెద్ద పెద్ద వస్తువులు బాగా బరువు ఉన్నవన్నీ అక్కడ పడేసుకుంటే ఏమవుతుందంటే ఇక అక్కడికి ఎంట్రీ ఉండదు వేరే వాళ్ళకి, అది ఇష్యూ. అంచేత ఇక్కడ ఏమన్నాడు, నైరుత శ్రేష్ఠాగ షడైతే యుద్ధకాంక్షిణ. ఈ ఆరుగురు రాక్షస శ్రేష్ఠులను చందనాది సుగంధ ద్రవ్యములను అలదుకొని యుద్ధరంగమునకు బయలుదేరారు. త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదర మహాపార్శ్వులు వీళ్ళ ఆరుగురు విధి ప్రేరణచే ముందునకు సాగారు అన్నాడు. త్రిశిరాష్టాతికాయశ్చ దేవాంతక నరాంతకౌ మహోదర మహాపార్శ్వౌ నిర్జగ్ముః కాలచోదితాః తతః సుదర్శనం నామ నీరజీమూత సన్నిభం ఐరావత కులే జాతం ఆరురోహ మహోదరః సర్వాయుధ సమాయుక్తం తూణీభిశ్చ స్వలంకృతం రరాజ గజమాస్థాయ సవితే వాస్తమూర్ధని హయోత్తమ సమాయుక్తం సర్వాయుధ సమాకులం ఆరురోహ రథశ్రేష్టం త్రిశిరా రావణాత్మజః త్రిశిరా రథమాస్థాయ విరరాజ ధనుర్ధర విద్యుదుల్క శైలాగ్రే సేంద్రచాప ఇవాంబుతః. మహోదరుడు నల్లని మేఘంలాగా విలసిల్లుతూ సుదర్శనము అను పేరు గలది అయిన ఐరావత జాతికి చెందిన మహాగజం మీద కూర్చుంటాడు. వాడు ఎన్నో ఆయుధాలను ధరించాడు. రావణుని సుతుడైన త్రిశిరుడు ఒక శ్రేష్టమైన రథాన్ని అధిరోహించాడు. దానికి మేలుజాతి గుర్రములు పూంచబడి ఉన్నాయి. అందులో వివిధములకు ఆయుధములు అమర్చబడ్డాయి. రథమును అధిరోహించి ధనుర్ధారి అయ్యున్న త్రిశిరుడు శైలాగ్రముపై మెరుపులతో ఉల్కలతో ఇంద్రధనుస్సుతో ఒప్పుచున్న మేఘం వలె విలసిల్లుచున్నాడు. త్రిభిః కిరీటైః శుశుభే త్రిశిరారథోత్తమే హిమవానివ శైలేంద్ర త్రిభిః కాంచనపర్వతైః అతికాయోపి తేజస్వీ రాక్షసేంద్రసుతస్తదా ఆరురోహ రథశ్రేష్టం శ్రేష్ఠः సర్వధనుష్మతాం సుచక్రాక్షం సుసంయుక్తం సుమకర్షం సుకూబరం తూణీ బాణా సనైర్దీప్తం ప్రాసాసి పరిఘాకులం స కాంచన విచిత్రేణ మకుటేన విరాజిత భూషణైశ్చ బభౌ మేరుః కిరణైరివ భాసయన్ స రరాజ రథే తస్మిన్ రాజసూనుర్మహాబలః వృతో నైరుత శార్దూలైః వజ్రపాణిరివాసురైః. సరరాజరథే తస్మిన్ రాజసూనుర్మహాబలః వృతో నైరుత శార్దూలైః వజ్రపాణిరివామరైః హయముచ్చైస్రవస్ప్రఖ్యం శ్వేతం కనకభూషణం మనోజవం మహాకాయం ఆరురోహనరాంతకః గృహీత్వా ప్రాసముల్కాభం విదరాజనరాంతకః శక్తిమాదాయ తేజస్వీ గుహ శిఖిగతో యథా దేవాంతకः సమాదాయ పరిగం వజ్రభూషణం పరికృష్య గిరిం దోర్భ్యాం వపుర్విష్ణోర్విదంబయన్ మహాపార్శ్వో మహాకాయో గదామాదాయ వీర్యవాన్ విరరాజగదాపాణి కుబేరైవ సంయుగే పతస్థిరే మహాత్మానో బలైరప్రతిమైర్వృతాః సురా ఇవామరావత్యా బలైరప్రతిమైర్వృతాః తాన్ గజైశ్చ తురంగైశ్చ రథైశ్చాంబుదనిస్వనైః అనుజగ్ముర్మహాత్మానో రాక్షసా ప్రవరాయుధాః తే విరేజుర్మహాత్మానో కుమారా సూర్యవర్చసః కిరీటిన శ్రియా జుష్టా గ్రహా దీప్తా ఇవాంబరే. నరాంతకుడు ఉచ్చైశ్రవముతో తుల్యమైన తెల్లని గుర్రమును అధిరోహించాడు. దృఢమైన శరీరంతో ఒప్పుచు బంగారు ఆభరణములతో అలంకృతమయ్యున్న హయము మనోవేగంతో సాగిపోగలదు. నెమలిపై అధిరోహించి శక్తి అను ఆయుధమును చేబూనిన తేజస్వియగు కుమారస్వామి వలె విరాజిల్లుతున్నాడు. వజ్రఖచితమైన గదను చేబూని ఉన్న దేవాంతకుడు క్షీరసాగర మథన సమయమున మందరగిరిని తన రెండు చేతులతో పట్టుకుని ఉన్న విష్ణుమూర్తి వలె తేజరిల్లుచున్నాడు. దృఢకాయుడు మహావీరుడు అయిన మహాపార్శ్వుడు గదను చేబూని యుద్ధరంగమున గదాపాణి అయిన కుబేరుని వలె అలరారుచున్నాడు. ఇలాగా బ్రహ్మాండంగా వాళ్ళంతా బయలుదేరారు. ప్రగృహీత బభౌ తేషాం శస్త్రాణం ఆవళిస్థిత శారదాభ్రప్రతీకాశా హంసావళిరివాంబరే మరణం వాపి నిశ్చిత్య శత్రూణాం వా పరాజయం ఇది కృత్వా మతిం వీరా నిర్జగ్ముః సంయుగార్థినః జగర్జుశ్చ ప్రణేదుశ్చ చిక్షిపుశ్చాపి సాయకాన్ జగృహుశ్చాపి తే వీరా నీర్యాంతో యుద్ధ దుర్మదాః.
శ్వేళితాస్ఫోటనినదైశ్చ చాలచ వసుంధరా రక్షసాం సింహనాదైశ్చ ప్రస్ఫోటేవ తదాంబరం. యుద్ధోత్సాహంతో ఒడలు మరచియున్న ఆ రాక్షస వీరులు సమరభూమికి సాగిపోవుచున్నవారే మేఘముల వలె గర్జిస్తూ సింహనాదములను నర్చుచు గర్వోక్తులతో శత్రువులను కవ్విస్తూ బాణములను చేబూనారు. ఆ రాక్షసులు జబ్బలు చరుచుచూ పెట్టిన పెడబొబ్బలకును వనర్చిన సింహ గర్జనలకును భూమి కంపించింది, ఆకాశం దద్దరిల్లింది. తేభి నిష్క్రమ్యముదిదా రాక్షసేంద్ర మహాబలాః దదుషుర్వానరానీకం సముజ్జత శిలానగం. హరయోపి మహాత్మానో దదుషుర్నైర్వృతం బలం హస్త్యశ్వరథ సంబాధం కింకిణీశతనాదితం నీలజీమూత సంకాశం సముజ్జత మహాయుధం. దీప్తానల రవి ప్రక్షైః సర్వతో నైరుతైర్వృతం తద్దృష్ట్వా బలమాయాంతం లబ్ధలక్షాప్లవంగమాః. సముజ్జత మహాశైలాః సంప్రణేదుర్మహాబలాః అమృష్యమాణా రక్షాంసి ప్రతినర్దంతి వానరాః. తతః సముద్గుష్టవరం నిశమ్య రక్షోగణా వానరయూథపానాం అమృష్యమాణాస్ పరహర్షముగ్రం మహాబలా భీమతరం వినేదుః. తే రాక్షసబలం ఘోరం ప్రవిశ్య హరియూథపాః విచేరుజతైః శైలైః నగాః శిఖరిణో యథా. శిలలను వృక్షములను చేబూని యుద్ధ సన్నద్ధులైయున్న వానర వీరులను చూశారు వాళ్ళు. మహాశక్తిమంతులైన వానరులను రాక్షస సైన్యాన్ని చూశారు. ఆ సైన్యం గజాశ్వరథ బలములతో కూడి ఉన్నది. ఆ సేనా పరివారం నుండి చిరుగంటల సవ్వడులు నిర్విరామంగా వినిపిస్తున్నాయి. నల్లని మేఘ సమూహం వల్లే ఉన్నది ఆ సైన్యం. గొప్ప గొప్ప ఆయుధాలు చేబూనారు వాళ్ళంతా. మండుచున్న అగ్నుల వలెను సూర్యకాంతుల వలెను తేజరిల్లుచున్న యోధులతో కూడి ఉంది ఆ రాక్షస సైన్యం. మెల్లగా ఇటువైపే వస్తోంది. మహాబలశాలులైన వానర యోధులు పెద్ద పెద్ద కొండలను చేతబట్టి మిగుల పరాక్రమించుచు పదే పదే మహానాదములను గావించారు. ఇక్కడ విచిత్రం ఏమిట్రా అంటే అసలు సామాన్యంగా లేడు ఆ కుంభకర్ణుడు. ఆ పర్వతాకారుడిని శ్రీరాముడు నరికేసిన తరువాత వానర సైన్యంలో ఆత్మవిశ్వాసం ఆత్మబలం సామాన్యంగా లేదు. ఇహ ఎవరు రండి చూసుకుంటాం అన్న ఒక ధీమాతో వాళ్ళంతా నిలబడ్డారు. వానర యోధులు దిక్కులు పిక్కటిల్లునట్లుగా ఉనర్చిన సింహనాదములను వినిన పిమ్మట మహాబలశాలులైన రాక్షస యోధులు శత్రువుల ఉగ్రములైన హర్షధ్వానములను సహింపలేక వారికంటేనూ భీకరంగా గర్జించారు. అంతటా వానర వీరులు రాక్షసుల యొక్క ఘోరమైన సైన్యమును ప్రవేశించి పర్వతములను చేబూని పరాక్రమించుచు అంతటను సంచరింపసాగారు. అప్పుడు వారు శిఖరములతో ఒప్పుచున్న గిరుల వలె భాసిల్లారు. చెట్లు శిలలు ఆయుధములుగా గల కపియోధులతో కొంతమంది ఆకాశమునందును మరికొందరు భూమి మీదను ఉండి పెద్ద పెద్ద బోధలతో కూడిన మహావృక్షములను చేబూని మిగుల క్రోధావేశములతో రాక్షస సైన్యముల మధ్య వీర విహారం చేశారు. ఆ రాక్షస యోధులకును వానర వీరులకును మధ్య ప్రారంభమైన సంకుల సమరము మిగుల ఘోరంగా ఉన్నదిట. కేచిదాకాశమావిశ్య కేచిదుర్భ్యాం ప్లవంగమాః. రక్షసైన్యేషు సంక్రుద్ధాః చేరుర్ద్రుమశిలాయుధాః ద్రుమాశ్చ విపులస్కంధాన్ గృహ్య వానర పుంగవాః. తద్యుద్ధమభవద్ఘోరం రక్షో వానర సంకులం తే పాదపశిలాశైలైః చక్రుర్వృష్టిం అనూపమాం. బాణౌఘైర్వార్యమాణాశ్చ హరయో భీమవిక్రమాః సింహనాదాన్ వినేదుశ్చ రణే వానర రాక్షసాః. శిలాభాశ్చూర్ణయామాసుః యాతుధానాన్ ప్లవంగమాః. నిజఘ్నుః సంయుగే క్రుద్ధాః కవచాభరణావృతాన్ కేచిద్రథ గతాన్ వీరాన్ గజవాజిగతానపి. నిజఘ్నుః సహసా ప్లుత్య యాతుధానాన్ ప్లవంగమాః. శైలశృంగాచితాంగాశ్చ ముష్టిర్భిర్వాంతలోచనాః. చేరుః పేతుశ్చ నేదుశ్చ తత్ర రాక్షసపుంగవాః. రాక్షసాశ్చ శరైస్తీక్ష్ణైః బిభిదుః కపికుంజరాన్. శూలముద్గరఖడ్గైశ్చ జఘ్నుప్రాసైశ్చ శక్తిభిః అన్యోన్యం పాతయామాసుః పరస్పర జయైషిణః. రిపుశోణిత దిగ్ధాంగాः తత్ర వానర రాక్షసాः తత శైలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైర్హరిరాక్షసైః. ముహూర్తేనావృతా భూమి అభవచ్చోణితాప్లుతా వికీర్ణ పర్వతాకారైరక్షోభిరరిమర్దనైః. ఆసీద్ వసుమతీ పూర్ణా తదా యుద్ధమదాన్వితైః. బాణ పరంపరచే తీవ్రంగా ప్రతిఘటించుచున్నను
లెక్కసేయక భీమ పరాక్రమశాలులైన వానర యోధులు వారిపై వృక్షములను పెద్ద పెద్ద బండలను కొండలను తీవ్రంగా వర్షింపసాగారు. ఘోరంగా గర్జిస్తున్నారు. కపివీరులు శిలలతో రాక్షసులను పిండి పిండిగా వించుచున్నారు. కవచములను ఆభరణములను ధరించి కథన రంగమున రథముల యందును ఏనుగుల మీదను గుర్రములపైనను అధిరోహించియున్న కొంతమంది రాక్షస సైనికులను వీరావేశముతోనున్న వానరయోధులు చావగొట్టారు. ఆ కపివరులు రాక్షసుల మీద పడి వారిని తీవ్రంగా మోదుచున్నారు. గిరి శిఖరములు మీద పడుటచే రాక్షసుల అవయవములు మిగుల దెబ్బతిన్నాయి. కొందరు గుడ్లు తేలేశారు. అటు ఇటు పారిపోయారు. కొందరు కింద పడి కొందరు ఆర్తనాదాలు చేశారు. అంతటా రాక్షస యోధులు వాడి అయిన శరములచే కపివరులను ఛేదించుతున్నారు. శూలములతో ఈటలతో బల్లములతో పొడుచుచున్నారు. ఖడ్గ ప్రహారములతో గదల దెబ్బలతో బాధిస్తున్నారు. వానర రాక్షస యోధులు పరస్పరం జయింపగోరిన వారై ఒకరినొకరు పడగొట్టుకొనుచున్నారు. ఉభయపక్షముల వారును తీవ్రంగా గాయపడుటచే వారి అవయవములు అన్నీ రక్తసిక్తములయ్యాయి. వానరులు విసిరిన పర్వతముల ధాటికి రాక్షసుల ఖడ్గ ప్రహారములకు కపివరులు మిగుల గాయపడుటచే వారి శరీరముల నుండి ప్రవహించిన రక్తములతో క్షణకాలంలోనే రణభూమి అంతయును తడిసిపోయింది. ఆక్షిప్తాః క్షిప్యమాణాశ్చ భగ్నశూలాశ్చ వానరైః పునరంగైస్తథా చక్రు ఆసన్నా యుద్ధమద్భుతం వానరాన్ వానరైరేవ జఘ్నుస్తే రజనీచరాः రాక్షసాన్ రాక్షసైరేవ జఘ్నుస్తే వానరా అపి ఆక్షిప్య చ శిలాస్తేషాం నిజఘ్నూర్రాక్షసా హ్రీన్ తేషాం చాచ్ఛిద్య శస్త్రాణి జఘ్నూరక్షాంసి వానరాः నిజఘ్నుశైలశూలాస్త్రైః బిభిదుశ్చ పరస్పరం సింహనాదాన్ వినేదుశ్చరణే వానరరాక్షసాः ఛిన్నవర్మతనుత్రాణా రాక్షసా వానరైర్హతాः రుధిరం ప్రసృతాస్తత్ర రససారమివ ద్రుమాः రథేన చ రథం చాపి వారణేనైవ వారణం హయేన చ హయం కేచిద్ నిజఘ్నుర్వానరారణే ప్రహృష్టమనసः సర్వే ప్రగృహీతమనశ్శిలాः హరయో రాక్షసాన్ జఘ్నుద్రుమైశ్చ బహుశాఖిభిः తద్యుద్ధం అభవద్ఘోరం రక్షో వానర సంకులం. రాక్షసులు కొంతమంది వానరులను చేజిక్కించుకొని వారితోడనే వానరులను కొట్టిరి. అంటే ఒక వానరుణ్ణి చేతిలోకి తీసుకుని అతనితోనే ఇంకో వానరుణ్ణి కొట్టడం అన్నమాట. నిశాచరులు వానరుల చేతుల్లోని శిలలను లాక్కొని వాటితోనే వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. ఇది ఒక టెక్నిక్ ఉపయోగించారు వాళ్ళు. వానరులను రాక్షసులను సమర భూమి అందు సింహనాదాలు చేస్తూ శూలములతో శైలములతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. వానరులు రాక్షసుల కవచములను ఛేదించుచూ వారిని హతమునర్చుచున్నారు. అప్పుడు వృక్షముల నుండి ద్రవ పదార్థము స్రవించున్నట్లు వారి శరీరముల నుండి రక్తము కారుతున్నది. కొంతమంది కపివీరులు యుద్ధముల రథములను ఏనుగులను గుర్రములను ఢీకొట్టించుచున్నారు. వానరులందరూ మిగుల సంతోషంతో ఎర్రని పాషాణములను తీసుకొని పెక్కు కొమ్మలు గల వృక్షములను గ్రహించి వాటితో రాక్షసులను దెబ్బతీశారు. ఇట్లు వానర రాక్షసుల సంకీర్ణ సమరము చాలా ఘోరంగా ఉన్నదంటాడు. క్షురప్రైరర్ధచంద్రైశ్చ భల్లైశ్చ నిశితైశ్చరైః రాక్షసా వానరేంద్రాణాం చిచ్చితు పాదపాన్ శిలాః వికీర్ణై పర్వతాగ్రైశ్చ ద్రుమైశ్చిన్నైశ్చ సంయుగే హతైశ్చ కపిరక్షోభిర్దుర్గమా వసుధాభవత్ తే వానరా గర్విత హృష్టచేష్టాః సంగ్రామమాసాద్య భయం విముచ్య యుద్ధం తు సర్వే సహ రాక్షసైస్తైః నానాయుధాశ్చక్ర దీనసత్వాః తస్మిన్ ప్రవృత్తే తుములే విమర్తే ప్రహృష్యమాణేషు వలీముఖేషు నిపాచ్యమానేషు చ రాక్షసేషు మహర్షయో దేవగణాశ్చ నేదుః తతో హయం మారుతుల్యవేగం ఆరుహ్య శక్తిం నిశితాం ప్రగృహ్య నరాంతకో వానరరాజసైన్యం మహార్ణవం మీనైవావివేశ స వానరాన్ సప్తశతాని వీరః ప్రాసేన దీప్తేన వినిర్బిభేద ఏకక్షణేనేంద్ర రిపుర్మహాత్మా జఘాన సైన్యం హరిపుంగవానాం దదుషుష్ట మహాత్మానం హయపృష్ఠే ప్రతిష్ఠితం తరంతం హరిసైన్యేషు విద్యాధర మహర్షయః సతస్య తదృశే మార్గో మాంసచోణితకర్దమః పతితైః వానరైరభిసంవృతః యావద్విక్రమితుం బుద్ధిం చక్రుః ప్లవగపుంగవాః తావదేతాన్నతిక్రమ్య నిర్బిభేద నరాంతకః జ్వలంతం ప్రాసముద్యమ్య సంగ్రామాగ్రే నరాంతకః తదాహ హరిసైన్యాని వనానీవ విభావసుః యావదుత్పాటయామాసు వృక్షాన్ శైలాన్ వనౌకసః తావత్ ప్రాసహతాః ప్రేతుః వజ్రకృత్తా ఇవాచలాః దిష్టు సర్వాసు బలవాన్ విచచార నరాంతకః ప్రమృద్నన్ సర్వతో యుద్ధే ప్రావృత్కాలే యథానిలః
న శేకుర్ధావితుం వీరా న స్థాతుం స్పందితుం భయాత్ ఉత్పదంతం స్థితం యాంతం సర్వాన్ వివ్యాధ వీర్యవాన్. నరాంతకుడు సంగ్రామ రంగమున కాంతులీనుచున్న తన ఈటెను చేతబట్టి అగ్నివనములను వలె వానర సైన్యములు దహించివేయడం మొదలుపెట్టాడు. కపివరులు వృక్షములను శైలములను పెకలించి తీసుకొని లోపలనే ఆ రాక్షసుని ఈట దెబ్బలకు నిహతులై వజ్రాయుధముచే ఛేదింపబడిన పర్వతముల వలె నేలగూలారు. ఏకానాంతక కల్పేన ప్రాసేన ఆదిత్య తేజస భిన్నాని హరి సైన్యాన్ని నిపేదుర్ధరణీతలే వజ్ర నిష్పేష సదృశం ప్రాసస్యాభినిపాతనం న శేకుర్వానరాసోఢుం తే వినేదుర్మహాస్వరం పతతాం హరి వీరాణాం రూపాణి ప్రచకాశిరే వజ్రభిన్నాగ్రకూటానాం శైలానాం పతతామివ ఏతు పూర్వం మహాత్మాన కుంభకర్ణేన పాతితాః తే స్వస్థా వానరశ్రేష్ఠా సుగ్రీవముపతస్థిరే. విప్రేక్షమాణ సుగ్రీవో దదర్శ హరివాహినీం నరాంతక భయత్రస్తాం విద్రవంతీమితస్తతః విధృతాం వాహినీం దృష్ట్వా స దదర్శ నరాంతకం గృహీత ప్రాసమాయాంతం హయపృష్ఠే ప్రతిష్ఠితం. అథోవాచ మహాతేజ సుగ్రీవో వానరాధిపః కుమారం అంగదం వీరం శక్రతుల్యపరాక్రమం. మృత్యుతుల్యుడైన మహావీరుడు ఆ నరాంతకుడు సూర్యకాంతులతో చేజరిల్లుచున్న తన ఈటతో ఛేదించుచుండగా వానర సైనికులు యుద్ధభూమి యందు పడిపోయారు. ఇదివరలో కుంభకర్ణుని చేతిలో దెబ్బతిని భూమిపై పడిపోయిన మహాత్ములకు నీలుడు మున్నగు వానర శ్రేష్ఠులు తిన్నగా కోలుకొని ఒక్కసారి సుగ్రీవుడి దగ్గరికి చేరారు. సుగ్రీవుడు అన్ని వైపులా చూస్తున్నాడు, పరిస్థితిని గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆయన నరాంతకుడి వల్ల భయం ఎక్కువైపోయి వానర సైన్యము అంతా అటు ఇటు పారిపోతోంది అని గ్రహించాడు. ఆ వానరరాజు తమ వైపునకు ఈటెను చేతబట్టి గుర్రముపై నెక్కి వచ్చుచున్న నరాంతకుణ్ణి చూశాడు. మహా తేజస్వియు వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు తన అన్న యొక్క కుమారుడు వీరుడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన అంగదుడితో ఇలా అన్నాడు. గచ్చత్వం రాక్షసం వీరో యోసౌ తురగమాస్థిత క్షోభయంతం హరివలం క్షిప్రం ప్రాణైర్వియోజయ. అంగద, ఎవడో ఒక వీరుడు గుర్రం మీద వస్తున్నాడు, వెంటనే వెళ్ళి మన వానర బలములను క్షోభింపజేయుచున్న రాక్షసుని ప్రాణములను హరింపుము అన్నాడు. స భర్తుర్వచనం శ్రుత్వా నిష్పిపాతాంగదస్తతః అనీకాన్ మేఘ సంకాశాన్ మేఘానీకాదివాంశుమాన్ శైల సంఘాత సంకాశో హరీణాం ఉత్తమోంగదః రాజాంగత సన్నద్ధ సదాతురివ పర్వతః నిరాయుధో మహాతేజః కేవలం నఖదం శ్రవాన్ నరాంతకమభిక్రమ్య వాలిపుత్రోబ్రవీద్వచః. వెంటనే వాలిసుతుడు నరాంతకుడికి ఎదురుగా వెళ్ళి నిలబడి ఇలా అన్నాడు. తిష్ఠ కిం ప్రాకృతైరేభిః హరిభిస్త్వం కరిష్యసి అస్మిన్ వజ్ర సమస్పర్శం ప్రాసం క్షిప్రమమోరసి. రాక్షసాగు, సామాన్యులైన ఈ వానరులతో యుద్ధం చేసిన నీకు ఏంటి ప్రయోజనం? నీకే గనక అంత శక్తి ఉంటే వజ్రాయుధం వలె బలమైన నీ ఈటెతో నా వక్షస్థలం మీద కొట్టు అన్నట్ట అంగదుడు. అంగదస్య వచశ్రుత్వా ప్రచుక్రోధ నరాంతకః సందశ్య దశనైరోష్టం వినిశ్వస్య భుజంగవత్. అభిగమ్యాంగదం క్రుద్ధో వాలిపుత్రం నరాంతకః ప్రాసం సమావిధ్య తదాంగదాయ సముజ్వలంతం సహసోత్ససర్చ. స వాలిపుత్రోరసి వజ్రకల్పే బభూవ భగ్నో యపదశ్చ భూమౌ తం ప్రాసమాలోక్య తదా విభగ్నం సువర్ణకృత్తోరగభోగకల్పం తలం సముద్యమ్య స వాలిపుత్ర తురంగమం తస్య జఘానమూర్ధ్ని. వెంటనే పండ్లు కొరకడం మొదలుపెట్టాడు ఆ నరాంతకుడు. క్రుద్ధుడయ్యున్న ఆ నరాంతకుడు వాలిసుతుడైన అంగదునిపై విరుచుకొని పడ్డాడు. మిలమిలమలయుచున్న తన ఈటను గిరగిరా త్రిప్పుచు అంగదుని హతమార్చుటకై విసిరాడు. వజ్రం వలె మిగుల కఠినమైన అంగదుని వక్షస్థలంను తాకినంతనే అది ముక్కలై భూమి మీద పడిపోయిందిట. గరుత్మంతుని ధాటికి ముక్కలైన సర్ప శరీరం వలె భగ్నమై పడియున్న ఆ ఈటెను చూసి వాలికుమారుడు తన బాహువును పైకెత్తి నరాంతకుని గుర్రము యొక్క తలపై అరచేతితో బలంగా కొట్టాడు. అంగదుని అరచేతి దెబ్బకు గుర్రము యొక్క తల పగిలిపోయింది.
దవడలు లోపలికి పోయాయి, కనురుడ్లు పైకి తేలాయి, నాలుక బయటికి వచ్చింది. పిదప పర్వతం వలి ఒప్పుచున్న ఆ గుర్రము నేల మీదకి పడిపోయింది. నిమగ్నతాలు స్ఫుటితాక్షితారో నిష్క్రాంత జిహ్వోచల సన్నికాశ తస్య వాజీ నిపపాత భూమౌ తల ప్రహారేణ విశీర్ణమూర్ధ నరాంతక క్రోధవశం జగామహతం తురంగం పతితం నిరీక్షస ముష్టిముద్యమ్య మహాప్రభావో జఘాన శీర్షే యుధి వాలిపుత్రం నధాంగదో ముష్టి విభిన్నమూర్ధ శుస్రావ తీవ్రం రుధిరం వృషోష్ణం ముహుర్విజ్వల ముమోహ చాపి సంజ్ఞాం సమాసాద్య విశిష్మ్యే చ అధాంగదో వజ్ర సమానవేగం సంవత్య ముష్టిం గిరిశృంగకల్పం నిపాతయామాస తా మహాత్మ నరాంతకస్యోరపి వాలిపుత్రః స ముష్టి నిష్పిష్ట విభిన్నవక్షా జ్వాలావమక్షోణిత దిగ్ధగాత్రః నరాంతకో భూమితలే పపాత యథాచలో వజ్ర నిపాతభగ్నః అధాంతరిష్యే త్రిశోత్తమానాం మనౌకసాం చైవ మహాప్రణాతః బభూవ తస్మిన్ నిహతేజ్యవీరే నరాంతకే వాలిసుతేన సంఖ్యే అధాంగదో రామ మనఃప్రకర్షణం సుదుష్కరం తత్కృతవాన్ హి విక్రమం విసిస్మ్యే సోప్యతి వీర్య విక్రమ పునశ్చ యుద్ధే స బభూవ హర్షితః. ఆ గుర్రాన్ని చూశాడు నరాంతకుడు, క్రోధావేశపరుడయ్యాడు. వెంటనే పిడికిలి బిగించి అంగదుడి తలపై కొట్టాడు. అంగదుడి తల దెబ్బతిన్నది. అందుండి వేడి రక్తం తీవ్రంగా స్రవింపసాగింది. అందులకు వాలిసుతుడు పదే పదే మండిపడుతూ స్పృహ కోల్పోయాడు. ఇంతలోనే లేచాడు. మహాబలశాలియు వాలిసూనుడు అయిన అంగదుడు వజ్రం వలె బలమైనదయు గిరి శిఖరం వలె దృఢమైనదయు అగు తన పిడికిలితో నరాంతకుని గుండెలపై చావగొట్టాడు. అంగదుని ముష్టిఘాతానికి ఆ రాక్షసుని వక్షస్థలము బ్రద్దలైపోయింది. తీవ్రతాపమునకు లోనైన నోటి నుండి స్రవించుచున్న రక్తముతో అతని శరీరము తడిసిపోయింది. అంతటా నరాంతకుడు వజ్రాయుధ ప్రహారమునకు భగ్నమైన పర్వతం వలె నేలగూలాడు. రాక్షస వీరులలో ప్రముఖుడైన నరాంతకుడు యుద్ధమున అంగదుని చేతిలో నిహతుడు కాగా అంతరిక్షమునున్న దేవతలు నేలపైనున్న వానరులు సంతోషంతో జయ జయధ్వనులను పలికారు. నరాంతకుని నిహతుని గావించు సమయమున అంగదుడు చూపిన పరాక్రమము నిరుపమానమైనది, అనితర సాధ్యమైనది. అది రామునకు మిగుల సంతోషమును గూర్చినది. అంతేకాదు, అందులకు అతనికే ఆశ్చర్యము కలిగింది. సాటిలేని పరాక్రమశాలి అయిన అతడు ఇనుమడించిన ఉత్సాహంతో ఆ వీరుడు మరల యుద్ధ సన్నద్ధుడైపోయాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 69 సర్గః. నరాంతకం హతం దృష్ట్వా చుక్రుషుర్నైరుతర్షభాః దేవాంతకస్త్రిమూర్ధా చ పౌలస్యశ్చ మహోదరః ఆరూఢో మేఘసంకాశం వారణేంద్రం మహోదరః వాలిపుత్రం మహావీర్యం అభిదుద్రావవీర్యవాన్ భ్రాతృవ్యసన సంతప్తః తథా దేవాంతకో బలి ఆదాయ పరిహం దీప్తం అంగదం సమభిద్రవత్ రథమాదిత్య సంకాశం యుక్తం పరమవాజిభిః ఆస్థాయ శిశిరావీరో వాలిపుత్రం అధాభ్యయాత్ స త్రిభిర్దేవతర్పఘ్నైః నైరుతేంద్రైరభిద్రుతః వృక్షం ఉత్పాటయామాస మహావిటపమంగదః దేవాంతకాయతం వీరః చిక్షేప సహసాంగతః మహావృక్షం మహాశాఖం చక్రోదీప్తమివాశనిం శిశిరాస్తం ప్రచిక్షేద శరైరాశీ విశోపమైః స వృక్షం కృతమాలోక్య ఉత్పపాత తదాంగదః స వవర్ష తతో వృక్షాన్ శైలాంశ కపిగుంజరః తాన్ ప్రవిచిచ్ఛేద సంక్రుద్ధశిరా నిశితైః శరైః పరిహాగ్రేణ తాన్ వృక్షాన్ బభంజ సురాంతకః శిశిరాశ్చాంగదం వీరం అభిదుద్రావసాయకైః గజేన సమభిద్రుత్య వాలిపుత్రం మహోదరః జఘానోరసి సంక్రుద్ధః తోమరైర్వజ్రసన్నిభైః. మహోదరుడు మేఘతుల్యమైన మదపుటేనుగు నెక్కి మహావీరుడు అంగదుని మీద దాడికి వెళ్ళాడు. బలశాలి అయిన దేవాంతకుడు తన సోదరుని మృతికి మిగుల పరితపించి కాంతులీనుచున్న పరిహను కైకొని అంగదుడి మీదకి దూకాడు. ఆ ముగ్గురు మహారాక్షసులను తన మీదకి దూసుకుని వచ్చుచుండుటను గమనించి అంగదుడు బలమైన కొమ్మలు గల ఒక మహావృక్షాన్ని పెగిలించి తీసుకొని నిలబడ్డాడు. ఇంద్రుడు ప్రకాశించుచున్న వజ్రాయుధమును వలె వీరుడైన అంగదుడు పెద్ద పెద్ద కొమ్మలతో ఒప్పుచున్న ఆ మహావృక్షమును దేవాంతకునిపై విసిరాడు. అంతటా దేవాంతకుడు తీవ్రమైన విషసర్పముల వంటి బాణములతో దానిని తుత్తునియలు గావించెను. అట్లు ఆ వృక్షము ముక్కలైపోవుటను చూచి అంగదుడు వెంటనే పైకెగిరాడు. అనంతరం ఆ కపివరుడు వృక్షములను పర్వతములను రాక్షసులపై వర్షించాడు. అంతటా త్రిశిరుడు మిగుల క్రుద్ధుడై నిశితమైన శరములచే వాటిలో కొన్నింటిని భగ్నం చేశాడు. ఇంతలో దేవాంతకుడు కూడా తన పరిహతో మిగిలిన వృక్షాలని ముక్కలుగా ఉంచాడు. అప్పుడు త్రిశిరుడు తన బాణములతో వీరుడైన అంగదునిపై దాడి చేశాడు. ఇంతలో మహోదరుడు
క్రోధావేశపరుడై మదపు టేనుగునిపై ఎక్కి అంగదుని మీదికి ఉరికి వజ్రతుల్యములైన ఈటెలతో అతని వక్షస్థలముపై కొట్టాడు. దేవాంతకశ్చ సంక్రుద్ధ పరిఘేణ తదాంగదం ఉపగమ్యాభిహత్యాశు వ్యపచక్రామ వేగవాన్ సవిర్నైతృతశ్రేష్టైః యుగపత్ సమభిద్రుతః న వివ్యధే మహాతేజ వాలిపుత్రప్రతాపవాన్ స వేగవాన్ మహావేగం కృత్వా పరమదుర్జయః తలేన భృశముత్పత్య జఘానాస్య మహాగజం. ముగ్గురు రాక్షస వీరులు ఒక్కుమ్మడిగా విరుచుకొని పడ్డారు అంగదుడి మీదకి. కానీ అతను ఏమాత్రం వ్యధ చెందలేదు. మహాశక్తిమంతుడైన అంగదుడు విద్యుద్వేగముతో పైకిగిరి మహోదరుని మదపుటేనుగుపై తన అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు ఆ మత్తగజము యొక్క నేత్రములు యుద్ధరంగమును రాలిపోయాయి. వెంటనే అది గావుకేక పెట్టింది. అప్పుడు మహాబలశాలియగు వాలిసుతుడు ఆ ఏనుగు దంతమును పెరికివైచెను. వెంటనే ఆ రణభూమి యందు దేవాంతకునిపై పరాక్రమించి వారిని తీవ్రంగా దెబ్బతీసెను. ఆ వీరుని ధాటికి అవయములన్నీయును పట్టుతప్పగా ఆ రాక్షస యోధుడు పెనుగాలి వేగమునకు మహావృక్షం వలె నేలపై పడ్డాడు. అప్పుడు అతని నోటి నుండి లత్తుకవలేనున్న రక్తము స్రవింపసాగెను. తస్య తేన ప్రహారేణ నాగరాజస్య సంయుగే పేదతుర్లోచనే తస్య విననాద సవారణః విషాణం చాస నిష్కృష్య వాలిపుత్రో మహాబలః దేవాంతకం అభిప్లుచ్య తాడయామాస సంయుగే స విఫలిత సర్వాంగో వాతోద్ధూత ఇవ ద్రుమః లాక్షారస సవర్ణం చ శుశ్రావరుధిరం ముఖాత్ అదాశ్వాస్య మహాతేజ కృచ్ఛ్రాత్ దేవాంతకో బలి ఆవిచ్య పరిఘం ఘోరం ఆజఘాన తదాంగదం పరిఘావిహతశ్చాపి వానరేంద్రాత్మజస్తదా జానుభ్యాం పతితో భూమౌ పునరేవోత్పపాతః తముత్పతంతం త్రిశిరా త్రిభిర్బాణైరజిగ్మగైః ఘోరైర్హరిపతేః పుత్రం లలాటేऽపి జగానః తతోంగదం పరిక్షిప్తం త్రిభిర్నైర్ఋతపుంగవైః హనుమానపి విజ్ఞాయ నీలశ్చాపి ప్రతస్థతుః తతశ్చిక్షేప శైలాగ్రం నీలస్త్రిశిరసే తదా తద్రావణసుతో ధీమాన్ విభేద నిశితైశ్చరైః తద్బాణశత నిర్భిన్నం విదారిత చిలాతలం స విస్ఫులింగం సజ్వాలం నిపపాత గిరేశిరః. దేవాంతకుడు తేరుకొన్నాడు. ఘోరమైన తన పరిఘను గిరగిరా తిప్పి అంగదుని తీవ్రంగా కొట్టాడు. ఆ పరిఘ దెబ్బకు వాలిసితుడైన అంగదుడు భూమిపై పడబోవచ్చు మోకాళ్లపై నిలదొక్కుకొని వెంటనే పైకి ఎగిరాడు. అలా పై ఎగురుచున్న ఆ వాలి కుమారునిపై త్రిశిరుడు సూటిగా సాగిపోగల ఘోరమైన 3 బాణాలు ప్రయోగించి అతని పాల భాగమున దెబ్బతీశాడు. ఆ ముగ్గురు రాక్షస యోధులను ఒక్కుమ్మడిగా అంగదునిపై దాడి చేయుచుండుటను గమనించి హనుమంతుడును నీలుడును అతడికి చేరారు. వెంటనే నీలుడు ఒక గిరి శిఖరమును చేతపట్టి త్రిశిరునిపై రువ్వాడు. సమయస్ఫూర్తిగల ఆ త్రిశిరుడు నిశితములైన తన శరములచే దానిని ఛేదించాడు. అంతటా ఆ పర్వత శిఖరము ఆ రాక్షసుడు వేసిన పెక్కు బాణముల ధాటికి దెబ్బతిని ముక్కలైపోయింది. తతో జృంభితమాలోక్య హర్షాత్ దేవాంతకస్తదా పరిఘేణాభిదుద్రావ మారుతాత్మజమాహవే తమాపదంతం ఉత్ప్లుత్య హనుమాన్ మారుతాత్మజః ఆజగాన తదా మూర్తి వజ్రకల్పేన ముష్టినా శిరసి ప్రహరన్ వీరః తదా వాయుసుతో బలీ నాదేనాకంపయచ్చైవ రాక్షసాన్ సమహాకపిః స ముష్టి నిష్పిష్ట వికీర్ణమూర్ధ నిర్వాంతదంతాక్షి విలంబిజిహ్వః దేవాంతకో రాక్షసరాజసూనుః గతాసురుర్వ్యాం సహసా పపాత. ఇంతలో యుద్ధరంగమును విజృంభించుచున్న హనుమంతుని గమనించి దేవాంతకుడు హర్షాతిరేకమును పరిహతో ఆయన మీదకి దూకాడు. తన వైపునకు దూసుకొని వస్తున్న దేవాంతకుని చూసి వాయుసుతుడైన హనుమంతుడు వజ్రము వలె దృఢమైన తన పిడికిలతో వాని తలపై కొట్టాడు. బలశాలియు వానరోత్తముడును మహావీరుడును అయిన మారుతి రాక్షసుని తలపై చావమోల్చు బిగ్గరగా అరిచాడు. ఆ నాదమునకు రాక్షసులు అందరూ గడగడ వణికిపోయారు. హనుమంతుని ముష్టిఘాతమునకు దేవాంతకుని తల నుగ్గునుగ్గైపోయింది. దంతములు నాలుక బయటికి వచ్చాయి. అంతటా అతడు గుడ్లు తేలేశాడు. పిదపా రావణుని సుతుడు అసువులను కోల్పోయి వెంటనే రణభూమి యందు పడిపోయాడు. తస్మిన్ హతే రాక్షసయోధ ముఖ్యే మహాబలే సంయుతి దేవశత్రో క్రుద్ధస్త్రీ మూర్ధా నిశితాగ్రముగ్రం వవర్ష నీలోరసి బాణవర్షం మహోదరస్తు సంక్రుద్ధ కుంజరం పర్వతోపమం భూయ సమధిరుహ్యాశు మందరం రశ్మిమానివ తతో బాణమయం వర్షం నీలస్యోరస్య పాతయత్ గిరౌ వర్షం తటిశ్చక్రచాపవానివ తోయదః తతశ్శరౌఘైరభివర్ష్యమాణో విభిన్నగాత్రకపిసైన్యపాలః నీలో బభూవాథ నిసృష్టగాత్రో విష్టంభితస్తేన మహాబలేన తతస్తు నీలప్రతిలభ్య సంజ్ఞాం శైలం సముత్పాట్య సవృక్ష షండం
తతస్సముత్పత్య వృషోగ్రవేగో మహోదరం తేన జఘానమూర్ధ్ని తతస్స శైలేంద్ర నిపాతభగ్నో మహోదరస్తేన మహాద్విపేన విపోధితో భూమితలే గతాసు పపాత వజ్రాభిహతో యథాద్రి. దేవతలకు శత్రువు, మిగుల బలచాలి రాక్షస యోధులలో ప్రముఖుడు అయిన దేవాంతకుడు రణరంగమున నిహతుడైనంతనే త్రిశిరుడు క్రోధమూర్తి అయి వాడి అయిన మొనదేలియున్న బాణ పరంపరను నీలుడి వక్షస్థలం మీద తీవ్రంగా వర్షింపజేశాడు. మహోదరుడు కూడా క్రోధావేశ పరవశుడై పర్వతతుల్యమైన తన మద గజమును సూర్యుడు మందరగిరిని వలె మరల అధిరోహించాడు. తర్వాత అతడు మెరుపులతో ఇంద్రధనుస్సుతో కూడి మేఘము పర్వతముపై వలె నీలుని వక్షస్థలమునందు అవిచ్ఛిన్నముగా బాణ పరంపరను ప్రయోగించాడు. మహాబలశాలి అయిన మహోదరుడు కురిపించుచున్న బాణవర్షమునకు వానర సేనాధిపతి అయిన నీలుని యొక్క శరీరం శిథిలమయ్యింది. ఫలితంగా అతడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే నీలుడు కొంతసేపునకు మూర్ఛ నుండి తేరుకొని పెక్కు వృక్షములతో కూడిన పర్వతమును పికిలించి చేబూనేను. వెంటనే అతడు పైకెగిరి తీవ్రమైన వేగంతో మహోదరుని తలపై బలంగా కొట్టాడు. అంతటా మహాపర్వత ప్రహారమునకు పూర్తిగా దెబ్బతిని ఆ బాధకు తట్టుకొనలేక అతడు తన ఏనుగుతో పాటు ఇంద్రుని వజ్రాయుధము యొక్క ధాటికి గిరివలే నేలగూలి అసువులను కోల్పోయెను. పితృవ్యం నిహతం దృష్ట్వా త్రిశిరాశ్చాపమాదతే హనుమంతం చ సంక్రుద్ధో వివ్యాధ చిశితైశ్చరైః స వాయుసూనుక్కు పితర్చిక్షేప శిఖరం గిరేః తిశిరాస్తచ్చరైస్తీక్ష్ణైః బిభేద బహుధా బలై తద్వ్యర్థం శిఖరం దృష్ట్వా ద్రుమవర్షం మహాకవిః విససచ్చరణే తస్మిన్ రావణస్య సుతం ప్రతి. తమాపదంతం ఆకాశే ద్రుమవర్షం ప్రతాపవాన్ త్రిశిరా నిశితైర్బాణైః చిక్షేదశ్చ ననాద చ తతో హనుమాన్ ఉత్పుచ్య హయాం త్రిశిరస్తదా విదదార నఖైః గజేంద్రం మృగరాడివ అధశక్తిం సమాదాయ కాళరాత్రి వివాంతకః చిక్షేపానిలపుత్రాయ త్రిశిరా రావణాత్మజః. త్రిశిరుడు తన పినతండ్రియకు మహోదరుడు రణరంగమునకు బలియగుట చూసి మిక్కిలి మండిపడుచు తన ధనుస్సును చేబూనాడు. నిశితములైన తన బాణములచే హనుమంతుడిని దెబ్బతీశాడు. వెంటనే ఆ వాయుసుతుడు ఒక గిరి శిఖరమును తీసుకుని ఆ త్రిశిరుడి మీద విసిరాడు. బలశాలి అయిన ఆ రాక్షసుడు కూడా తీవ్రములైన శరములచే హనుమంతుని మిగుల నొప్పించాడు. తాను విసిరిన పర్వత శిఖరము యుద్ధమున వ్యర్థమగుటచే ఆ కపివరుడు రావణుని కుమారుడైన ఆ త్రిశిరునిపై వృక్షవర్షణమును కురిపించెను. ప్రతాపశాలి అయిన ఆ త్రిశిరుడు తన మీదికి దూసుకుని వచ్చుచున్న ఆ వృక్ష పరంపర ఆకాశమునందుండగానే వాడి అయిన తన బాణములతో వాటిని తుత్తునేలు గావించి పెద్దగా ధ్వని చేశాడు. మరుక్షణమే హనుమంతుడు క్రుద్ధుడై పైకెగిరి త్రిశిరుని రథాశ్వములను సింహము గజేంద్రమును వలె తన గోళ్లతో చీల్చివేశాడు. అనంతరం రావణుని సుతుడైన త్రిశిరుడు బల్లెమును చేబూని యముడు ప్రళయకాల రాత్రిని వలె ఆ మారుతుని దెబ్బతీశాడు. ఆ కపివరుడు ఆకాశము నుండి రివ్వున వచ్చుచున్న తోకచుక్క వలె తన మీదికి విసరివేయబడిన ఆ బల్లెము తనకు తాకకముందే దానిని చేతపట్టుకుని ముక్కలు ముక్కలుగా చేశాడు. పైగా గట్టిగా గర్జించాడు. దివక్షిప్తామివోల్కాం తాం శక్తిం క్షిప్తాం అసంగతాం గృహీత్వా హరిశార్దూలో భవంజ చ ననాద చ తాం దృష్ట్వా ఘోరసంకాశాం శక్తిం భగ్నాం హనుమత ప్రహృష్టా వానరగణా వినేదుర్జలదా ఇవ తతః ఖడ్గం సముజ్జమ్య త్రిశిరా రాక్షసోత్తమః నిజఘాన తదా వ్యూఢే వాయుపుత్రస్య వక్షసి. ఖడ్గప్రహారాభిహతో హనుమాన్ మారుతాత్మజః ఆజగాన త్రిశిరసం తలేనూరసి వీర్యవాన్ స తలాభిహతస్తేన స్రస్తహస్తాయుధో భువి నిపపాత మహాతేజా త్రిశిరాస్త్యక్తచేతనః తతశ్చ పతతః ఖడ్గం సమాక్షిజ్య మహాకపిః ననాదగిరి సంకాశత్రాసయన్ సర్వనైర్వృతాన్ అమృష్యమాణస్తం ఘోషముత్పపాత జిషాచరః ఉత్పత్య చ హనుమంతం తాడయామాస ముష్టినా తేన ముష్టిప్రహారేణ సంచుకోప మహాకపిః కుపితశ్చ నిజగ్రాహ కిరీటే రాక్షసర్షభం. భయంకరమైన ఆ బల్యమును హనుమంతుడు విరచివేయుటను చూసిన వానర గణములు మిగులు సంతోషించారు, పెద్దగా గర్జించారు. వెంటనే రాక్షస ప్రముఖుడైన ఆ త్రిశిరుడు ఒక ఖడ్గమును చేతబట్టుకొని వాయుసుతుని యొక్క విశాలమైన వక్షస్థలమునందు బలము కొలది కొట్టాడు. వీరుడును వాయుపుత్రుడును అయిన హనుమంతుడు ఆ ఖడ్గ ప్రహారము తనపై బడినంతనే త్రిశిరుని వక్షస్థలమున తన అరచేతితో గట్టిగా చరిచాడు. అనంతరం మహాతేజస్వియగు త్రిశిరుడు హనుమంతుని అరచేతి దెబ్బకు తాళలేక చేతిలోని ఖడ్గము జారిపోవుచుండగా మూర్ఛితుడై క్రింద పడ్డాడు. పర్వతం వలె మహోన్నతుడైన ఆ కపివరుడు పడిపోవుచున్న ఆ రాక్షసుని ఖడ్గమును లాక్కున్నాడు.
పిమ్మట ఆ మహాత్ముడు రాక్షసులనందరినీ భయపెట్టుచు బిగ్గరగా గర్జించాడు. ఆ భీకర ధ్వనిని సహింపజాలక ఆ నిశాచరుడు లేచి తన పిడిగులతో హనుమంతుని కొట్టడం మొదలుపెట్టాడు. రాక్షసుని ముష్టిఘాతమునకు మిగుల కుపితుడైన వాయుసుతుడు కిరీటములతో ఒప్పుచున్న ఆ రాక్షసుని శిరస్సులను పట్టుకొన్నాడు. సతస్య శీర్షాన్యసినాశ్రితేన కిరీటజుష్టాని స కుండలాని క్రుద్ధ ప్రచిక్షేద సుతోనిలస్య త్వష్టుః సుతస్యేవ శిరాంసి శక్రః తాన్యాయతాక్షాణ్యగ సన్నిభాని ప్రదీప్త వైశ్వానరలోచనాని పేతుః శిరాంసీం ద్రరిపోద్ధరణ్యాం జ్యోతింషి ముక్తాని యథార్కమార్గాత్ తస్మిన్ హతే దేవరిపౌ త్రిశీర్షే హనుమతా శక్రపరాక్రమేణ నేదుః ప్లవంగాః ప్రచచాల భూమి రక్షాంస్యథో దుద్రువిరే సమంతాత్. క్రుద్ధుడయ్యున్న ఆ వాయునందనుడు కిరీటములతో కుండలములతో భాసిల్లుచున్న ఆ త్రిశిరుని తలలను ఇంద్రుడు విశ్వరూపుని శిరస్సులను వలె ఆ పదునైన ఖడ్గంతో ఛేదించాడు. త్వష్ట అనే ప్రజాపతి యొక్క కుమారుడు విశ్వరూపుడు. ఇతనికి 3 శిరస్సులు ఉన్నాయి. ఇంద్రాదులు ఇతనిని గురువుగా భావించి పూజిస్తూ ఉండేవారు. దానవుల పూజలను కూడా ఇతడు స్వీకరిస్తూ ఉండేవాడు. ఇతడు దేవతలతో కలిసి గైకొనిన యజ్ఞభాగమును దానవులకు పంచుచుండేవాడు. అందులో కుపితుడైన ఇంద్రుడు వీని శిరస్సులను ఖండించాడు. ఇతని ఒక తల కపింజల పక్షి అయ్యింది, తక్కిన 2 తలలు తిత్తిరి పిట్టలయ్యాయి. ఇదొక పురాణ గాథ ఉన్నది. అంచేత ఇంద్రుడు విశ్వరూపుని శిరస్సులను వలె ఆ పదునైన ఖడ్గంతో ఛేదించాడు. త్రిశిరుని శిరస్సులు పర్వతముల వలె దృఢమైనవి, వాటి కేశములు దీర్ఘములైనవి, చూపులు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నవి. అట్టి శిరస్సులు ఆకాశము నుండి రాలినట్టి నక్షత్రముల వలె నేలపై పడిపోయాయి. దేవతలకు శత్రువైన త్రిశిరుడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. అతడు హనుమంతుని చేతిలో హతుడు కాగా వానరులు గంతులు వేస్తూ సంతోషంతో జయ జయధ్వానాలు గావించారు. భూమి దద్దరిల్లింది. పిమ్మట రాక్షసులు భీతిల్లి నలుదెసలకును పారిపోయారు. తస్మిన్ హతే దేవరిపౌ త్రిశీర్షే హనుమతా శక్ర పరాక్రమేణ నేదు ప్లవంగా ప్రజాల భూమి రక్షాంస్యథో దుద్రువిరే సమంతాత్ హతం త్రిశిరసం దృష్ట్వా తథైవ చ మహోదరం హతౌ ప్రేక్ష దురాధర్షౌ దేవాంతక నరాంతకౌ చుకోప పరమామర్షి మత్తో రాక్షసపుంగవః జగ్రాహార్చిష్మతీం ఘోరాం గదాం సర్వాయసీం శుభాం హేమపట్టపరిక్షిప్తాం మాంసశోణితఫేనిలాం విరాజమానాం వపుషా శత్రుశోణితరంజితాం తేజసా సంప్రదీప్తాగ్రాం రక్తమాల్య విభూషితాం ఐరావత మహాపద్మ సార్వభౌమ భయావహాం గదామాదాయ సంక్రుద్ధో మత్తో రాక్షసపుంగవహరీన్ సమభిద్దుద్రావ యుగాంతాగ్నిరివజ్వలన్ అధర్షభ సముత్పత్య వానరో రావణానుజం వత్తానీకముపాగమ్య తస్థౌ తస్యాగ్రతో బలి తం పురస్తాత్ స్థితం దృష్ట్వా వానరం పర్వతోపమం ఆజఘానోరసి క్రుద్ధో గదయా వజ్రకల్పయా స తయాభిహతస్తేన గదయా వానరర్షభః భిన్నవక్షా సమాధూత సుస్రావ రుధిరం బహు స సంప్రాప్య చిరాత్ సంజ్ఞాం వృషభో వానరర్షభః అభిదుద్రావ వేగేన గదాం తస్య మహాత్మనః గృహీత్వా తాం గదాం భీమాం ఆవిచ్య చ పునః పునః మత్తానీకం మహాత్మానం జఘాన రణమూర్ధని స్వయా గదయా భగ్నో విశీర్ణ దశనేక్షణః నిపపాదతో మత్తో వజ్రాహత ఇవాచలః విశీర్ణ నయనే భూమౌ గత సత్వే గతాయుషి పతితే రాక్షసే తస్మిన్ విద్యుతం రాక్షసం బలం తస్మిన్ హతే భ్రాతరి రావణస్య తన్నైరుతానాం బలమర్ణవాభం త్యక్తాయుధం కేవల జీవితార్థం దుద్రావ భిన్నార్ణవ సన్నికాశం. సాధారణంగా ఎదిరింపశక్యముగాని వారైన దేవాంతక నరాంతకులను, అలాగే త్రిశిరుడును, మహోదరుడు నిహతులగుట చూచి మదించినవాడు రాక్షస శ్రేష్ఠుడు అయిన మహాపార్శ్వుడు పట్టరాని అసహనంతో కుపితుడయ్యాడు. వెంటనే అతడు ఘోరమైన తన గదను చేతబట్టాడు. పూర్తిగా ఇనుముతో ఉన్నదది, బంగారు పట్టీలతో ఒప్పుచున్నది. మాంసము యొక్క రక్తపు నురగల యొక్క గుర్తులు కలిగి ఉన్నాయి దాని మీద.
శత్రువుల రక్తముతో రంజితమై చక్కని ఆకారముతో విరాజిల్లుచుండెను. దాని అగ్రభాగములు తేజస్సులతో మెరయుచుండెను. ఎర్ర మాలలతో అలంకృతమై ఉండెను. ఐరావతమునకును మహాపద్మము సార్వభౌమము అను దిగ్గజములకును భయమును గొల్పునుదై ఉండెను. అట్టి గదను చేపట్టి మిగుల క్రుద్ధుడు మదించియున్నవాడు ఆ రాక్షస శ్రేష్ఠుడు మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె విలసిల్లుచు వానరులను పారద్రోలెను. మహాబలశాలి అయిన ఋషభుడు అను వానరుడు రావణుని సోదరుడైన మత్తానీకుని సమీపించి, అంటే మహాపార్శ్వుణ్ణి, అతని ఎదుట నిలిచాడు. పర్వతాకారుడైన ఒక వానరుడు తన ఎదుట నిలిచియుండగా చూచి మహాపార్శ్వుడు క్రుద్ధుడై వజ్రతుల్యమైన తన గదతో అతని వక్షస్థలముపై కొట్టాడు. గదా ప్రహారమునకు తన వక్షస్థలము మిగులు గాయపడగా ఆ ఋషభుడు అను వానరుడు కంపించిపోయాడు. పిమ్మట ఋషభుడను ఆ వానరశ్రేష్ఠుడు కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకుని మహాకాయుడైన ఆ రాక్షసుని యొక్క గదను లాగుకొనుటకై రివ్వున ముందునకు ఉరికాడు. అనంతరము రణరంగమున అతడు భీకరమైన ఆ గదను తీసుకుని గిరగిరా త్రిప్పి మహాకాయుడైన మత్తానీకుని దానితో చావమోదాడు. అంతటా ఆ గదా ప్రహారమునకే ఎంతయో గాయపడ్డాడు వాడు. దంతములు ఊడిపోయాయి, గుడ్లు తేలేశాడు. వజ్రాయుధము యొక్క దెబ్బకు పర్వతం వలె అతడు నేలకూలాడు. శక్తి ఉడిగి ప్రాణములను కోల్పోయి వికృతములైన చూపులతో ఆ రాక్షసుడు నేలగూలిన వెంటనే రాక్షసులందరూ పిక్కబలము చూపారు, అంటే పారిపోయారు. రావణుని సోదరుడైన మహాపార్శ్వుడు నిహతుడైనంతనే అపారమైన సముద్రం వలెనున్న రాక్షస సైన్యము భీతితో ఆయుధములను పారేశారు. కేవలం ప్రాణములను దక్కించుకొనుటకై ఆ సైన్యము బ్రతుకు జీవుడాయని కట్ట తెగిన పిదప సముద్ర జలముల వలె పరుగులు తీయడం మొదలుపెట్టారట. శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే సప్తతిమ సర్గ. శ్రీరామచంద్ర శతపార్యాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంబోరో చంచరీక నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.